వర్ధన్ దాన్ని మొత్తం ఒక డైమండ్ కింద తయారు చేశాడు. అందరు చేసాం, మీరు చూశారు. మారుతి గారు ఫస్ట్ నేను మీట్ అయినప్పుడు ప్రతి పేజీ మీద సంతకం పెట్టిస్తా, ఈ సినిమా అద్భుతమైన సినిమా అవుతుంది అన్నాడు. అదొకటే నాకు గుర్తు, మీదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయింది. ఇవాళ కూర్చున్నాం. చాలా అంటే ఒక సినిమా సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఇటువంటి ఒక ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఎంటర్టైనర్, అబ్సల్యూట్లీ రియలిస్టిక్. నేను చెప్పక్కర్లేదు, మీరు చూశారు. ఐ డోంట్ వాంట్ టాక్ మోర్ అబౌట్ ఇట్. నిజంగా దీనికి ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడు మార్నింగ్ నుంచి ప్రీమియర్స్ ఫుల్ అయిపోయి, నాకు ఈవినింగ్ ప్రీమియర్కి 2 టికెట్లు 6 టికెట్లు 10 టికెట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకురావాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంత టాక్ స్ప్రెడ్ అవ్వడం మీరందరు చూసి కూడా నాకు ఇందాక చాలా మంచి విషెస్ చెప్పారు. ఇంకా అంతకంటే ఏం లేదు. వి జస్ట్ ప్రే టు ద ఆడియన్స్. ఎంత పెద్ద హిట్ చేస్తే తెలుగు సినిమా అంత ముందుకు పోతుందండి. ఇలాంటి సినిమాలు బంపర్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీ. ఇంతమంది కష్టపడ్డాం, తీసాం, ఇష్టపడ్డాం, తీసాం. రాదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది బీయింగ్ హియర్. అందరూ సినిమా చూడడం, మాకు బెస్ట్ విషెస్ చెప్పడం. విల్ సెలబ్రేట్ ఇన్ ద ఈవినింగ్ ఇన్ ద ప్రీమియర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యా, ఐ థింక్ సుబ్బు గారు ఒక మాట, ప్రొడ్యూసర్ గారు ఒక మాట చెప్పాక విల్ స్టార్ట్. మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. మీ వాళ్ళే అందరూ. మార్నింగ్ నుంచి టెన్షన్గా కూర్చున్నాం ఇంట్లో. నేను యాక్చువల్ మీతో కలిసి చూడాలి అనుకున్నాను, కానీ సరే మన వాళ్ళే కదా ఏం చెప్తారని ప్రతి హాఫ్ అన్ అవర్కి నాకు థియేటర్లోంచే రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్స్. అది బాగుంది 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 అని లాస్ట్ వరకు గ్రిప్పింగ్. ఏదో ఒక థ్రిల్లర్ సినిమా నేను ఇంట్లో చూశాను ఇవాళ. ప్రతి మన వాళ్ళు ప్రెస్ వాళ్ళు చాలామంది మిత్రులు ఉండడం వల్ల చెప్పారు. ఇంటర్వల్కి అమ్మయ్య అన్నారు. ఇంక టిఫిన్ కూడా చేయకుండా కూర్చోవలసి వచ్చింది. ఇంక క్లైమాక్స్ అది ఆ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్కి కానీ ఆ క్లైమాక్స్లో నరేష్ గారు నటన గురించి చెప్పారు. చాలా చాలా హ్యాపీ అండి. మా సినిమాను ముందుకు తీసుకెళ్లారు. ఒక మంచి కంటెంట్ని, సొసైటీకి పనికొచ్చే కంటెంట్ని ఎప్పుడైనా మనం డీల్ చేసేటప్పుడు దానికి మంచి ప్రశంసలే దక్కుతాయని మరోసారి నిరూపణ అయింది. అందరికీ ధన్యవాదాలు సార్. రేపటి నుంచి ఇంకా పాజిటివ్గా ముందుకు దూసుకెళ్తుందని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలండి. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, నేను మంచి సినిమాలు తీయడానికి వచ్చిన, డబ్బులు సంపాదించడానికన్నా కూడా మంచి సినిమా తీయడం ఇంపార్టెంట్. ఎందుకంటే నాది ఇదో చిన్న సినిమా, నాకున్న ప్యాషన్తో నేను చేశాను. దీని నుంచి వచ్చే ప్రశంసలు అండ్ నాకు నేను పెట్టింది వస్తే చాలు, ఇంకో 4 తీసేస్తాను నేను. దాంట్లో అయితే నేను క్లారిటీగా ఉన్నానండి. మంచి